నేను కూడా టీఎఫ్ఏ బానిసే. స్ట్రైట్గా మాట్లాడుకుందాం. ఒక పాయింట్ అయితే 14th ఈ నెల 14th కూలీ వర్సెస్ వార్ అనే సినిమాలు రెండు రిలీజ్ అవ్వబోతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏంటంటే కలెక్షన్స్ కూలీకి ఎక్కువ వస్తున్నాయి వార్ 2తో పోల్చుకుంటే. ఎందుకనే మ్యాటర్ అంటే క్లియర్గా చెప్తా. ఒకటే, వార్ 2 అనేది యాక్షన్ మూవీ, యాక్షన్ జనర్. ఈ జనరే చాలామంది తక్కువ ఇష్టపడతారు. నెక్స్ట్ ఏంటంటే డబ్బింగ్ మూవీ, రెండు నెగిటివ్స్. వార్ 2 పాజిటివ్ గురించి చెప్పుకుంటే స్టార్ కాస్ట్. బ్రహ్మాస్త్ర అనే సినిమా డైరెక్టర్ దీన్ని తీస్తారు. వైఆర్ఎఫ్ అనే పెద్ద ఫ్రాంచైజ్ నుంచి, ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తుంది. సౌత్లో బిగ్గెస్ట్ హీరో అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ నార్త్లో బిగ్గెస్ట్ హీరో అయిన హృతిక్ రోషన్ గారు ఉన్న సినిమా ఇది. సినిమా బైలింగల్ కాదు, అంటే ఒకేసారి 2-3 లాంగ్వేజ్లో చేయదు. సపోజ్ ఇప్పుడు బాహుబలి అది డబ్బింగ్ సినిమా అంటారు, లేదు హిందీ డబ్బింగ్ కాదు అది. ఓకే, తెలుగులోనే తీశారు, హిందీలోనే కూడా తీశారు. ఓకే, అది డబ్బింగ్ సినిమా కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే వార్ 2 అనేది కంప్లీట్ డబ్బింగ్ సినిమా. ఓకే, వాళ్ళ కలెక్షన్స్ పెంచుకోవడానికి, సపోజ్ ఇప్పుడు ఎవరు డబ్బింగ్ సినిమా అంటే ఎవరు రారు కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు. అది కంప్లీట్ డబ్బింగ్ సినిమా ఇది. ఓకే, లిప్సింగ్ కూడా చాలా చోట్ల మిస్ అవుతుంది. చాలా చోట్ల కాదు, కనీసం ఒక 80% కూడా మ్యాచ్ అవ్వదు. ఇంకా చెప్పాలంటే దీనికి పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే హీరో డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్, అంతే. అంత మించి పాజిటివ్స్ ఏమి లేవు. ఈ జనరిక్ పాజిటివ్ టాక్ వస్తే ఆడుతుంది, లేదంటే డే 1 నుంచి కూడా ఆడే అవకాశాలు లేవు. అది గుర్తుపెట్టుకోండి. కానీ పాజిటివ్ వచ్చిందా మినిమం 1000 కోట్లు పెడతారు. అట్లీస్ట్ మినిమం పాజిటివ్ రావాలి. పాజిటివ్ టాక్ వస్తే మినిమం 1000 కోట్లు పెడతారు. అలాంటి జనరల్ సినిమా ఇది. బాగుంటే వెళ్తారు, లేదా వెళ్ళరు. కూలీ సినిమా, ఇప్పుడు నెక్స్ట్ కూలీ సినిమాకి దీనికి కనెక్షన్ ఏంట్రా అంటే, కూలీ సినిమా ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. దానికి ఆల్రెడీ 62 crore, ఈ రోజుకి 62 crore క్రాస్ చేసింది. ఇంకా 3 days ఉంది రిలీజ్కి, అయినా కానీ 62 crore ఆల్రెడీ కలెక్ట్ చేసేసింది అది, ఇంక్లూడింగ్ బ్లాక్ సీట్స్. ఇది 10 కోట్లలోనే ఉంది వార్ 2. రజనీకాంత్ గారు మామూలుగానే ఒక 100 కోట్లు పెడతారు. సో హైలైట్ ఏంటంటే ఈ ఫ్రాంచైజీలో వస్తుంది కాబట్టి ఇదో హైలైట్. నెక్స్ట్ పాటలు బాగా క్లిక్ అయిపోయినాయి. సినిమాలో పాటలు బాగా హైలైట్ అయిపోయినాయి. అక్కడ ప్లస్ పాయింట్ అయిపోయింది. ఇది కూడా 1000 కోట్లు క్రాస్ చేసే సినిమాయే, చిన్న సినిమా ఏం కాదు. కూలీకి పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్లు ఈజీగా క్రాస్ చేస్తుంది. వార్ 2కి 1000 కోట్ల పొటెన్షియలిటీ ఉంది, కూలీకి కూడా ఉంది. వార్ 2 ఏంటంటే పాటలు లేవు, పైగా డబ్బింగ్ సినిమా. నెక్స్ట్ ఎన్టీఆర్ గారికి ఎంత స్క్రీన్ ప్లేస్ ఇస్తారో తెలియదు. ఆ యాక్షన్ జనరీ చూసి మొహం మొత్తేసున్న జనాలు. సోషల్ మీడియాలో నెగిటివ్స్ వస్తాయి, అవి కామనే. ఎందుకంటే ఇప్పుడు దీని ముందు హరిహర వీరములు సినిమాకు కూడా ట్విట్టర్లో వీళ్ళ మామూలు ఇవన్నీ వాళ్ళని వీళ్ళు తిట్టా, వీళ్ళు వాళ్ళని తిట్టా. ఇది సాంప్రదాయం. ఇది తిట్టకపోతే ఎలాగా మన రోజు గడవదు కదా. సో అదేమీ పెద్ద మ్యాటర్ కాదు. సో ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరూ కూడా వార్ 2 డౌన్ అవుద్ది అనుకుంటున్నారో, వార్ 2 కానీ పాజిటివ్ టాక్ వస్తే సినిమా దుల్లగొడేస్తుంది. ఇంకా సినిమాలు ఎవ్వరు ఆపలేడు. ఓకే, ఈవెన్ కూలీ కూడా బాగున్నా సరే 1000 కోట్లు ఈజీగా వార్ 2 కలెక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ రెండింటికి డివైడ్ టాక్ వచ్చిందా, ఓకే, కూలీకే డివైడ్ టాక్ ఆల్రెడీ కూలీ ట్రైలర్ అంతేం అనిపించలేదు. అనిపించకపోయినా కానీ మినిమం 500 crores కలెక్ట్ చేసేంత కెపాసిటీ ఉంది ఆ సినిమా. ఎందుకంటే ఒకసారైనా చూద్దామని వెళ్ళే వాళ్ళు ఉంటారు సినిమా బాగోపోయినా కానీ, అంతే. అదే మ్యాజిక్. కూలీకి పాజిటివ్గా వస్తే ఫస్ట్ 1000 కోట్లు కలెక్షన్ సినిమాగా తమిళ వాళ్ళకే ఉండిపోద్ది, అంతే. ఇక్కడ తమిళ తెలుగు అని లేదు, రెండు సినిమాలు కూడా డబ్బింగ్ సినిమాలే. సో ఎవరో కూడా గొడవలకు వెళ్ళకండి, అంతే. ఓకే, ఇది క్లియర్గా పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోండి మీరు. నార్త్ సినిమా ఏ సినిమానో చూసుకోండి, డే 1 100 కోట్లు వచ్చినాయి. నాకు తెలిసి 99% లేవు. ఒకవేళ మీరు ఉందంటే ఉన్నట్టే, అంతే. ఒక్కసారి టాప్ వచ్చిందా దొల్లగొడేస్తారు. ఓకే, కూలీకి ఫస్ట్ సినిమా 1000 కోట్లు అయ్యే ఫస్ట్ సినిమా ఛాన్స్ వచ్చేసింది. నాకు తెలిసి పాజిటివ్ టాక్ రావడం ఒకటే. ఓకే, ఇప్పుడు ఏముంది, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ ఫ్యాన్స్ అయినా కానీ ముందు మీకు నచ్చిన సినిమా చూడండి. చూస్తే వార్ చూడలేదు, కూలీ చూడండి. కూలీ చూసిన తర్వాత నెక్స్ట్ డే ఆదివారం ఒక 2 days గ్యాప్ ఇచ్చి కూలీకి వెళ్ళండి, లేదంటే వార్కి వెళ్ళండి. అన్ని సినిమాలు చూద్దాం, మన టీఎఫ్ఏ బాగా కాబట్టి. ఎందుకు బ్రో కొట్టుకోవడం? ప్రతి ఓటీటీ సినిమా, ఇంక్లూడింగ్ ఓటీటీ సినిమా, బాగున్న సినిమా రికమెండ్ చేస్తాను, బాగాలేని సినిమా రికమెండ్ చేయను. ఓకే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ కొట్టేస్తే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.